హలో, నమస్తే. నేను మీ ప్రవళిక. ఈరోజు వీడియో ఏంటంటే, కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి వ్రతం. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యాన్ని, ఊహించలేని అదృష్టాన్ని కలుగుతుందని, కార్తీక మాసంలో మంగళవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రవంతమైందని మరియు శక్తివంతమైందని, ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకష్ట చతుర్థి రోజున అనగా కార్తీక మాసంలో మంగళవారం నాడు ఉదయాన్నే లేచి చన్నీటి స్నానాన్ని చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని గుమ్మాన్ని అలంకరించుకొని ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండవలసిందే. కాబట్టి 21 గరిక ఆకులు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గణపతికి సమర్పించాలి. మీ మనసులో ఉన్న కోరికను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకంతో, భక్తితో ఈ కార్తీక మాసంలో కొత్తగా ఎవరైనా మొదలుపెట్టుకోవాలనుకున్న వాళ్ళు మొదలుపెట్టుకోవచ్చు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు. మేమైతే సంకష్టహర చతుర్థి వ్రతం ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.